కేర్ ఆఫ్ కంచరపాలెం లాంటి ఒక ఫీల్ గుడ్ వండర్ సినిమాను నిర్మాతగా తెరకెక్కించిన ప్రవీణ పరుచూరి దర్శకురాలిగా మారి తెరకెక్కించిన సినిమా కొత్తపల్లిలో ఒకప్పుడు. ఈ సినిమాకి రానా కూడా సమర్పుడిగా ఉండడంతో ప్రమోషనల్ కంటెంట్ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉండడంతో ఇది కూడా కేర్ ఆఫ్ కంచరపాలెం తరహాలో నిలిచిపోయే సినిమా అవుతుందేమో అనిపించింది. మరి ఇంతకీ ఈ సినిమా ఎలా ఉంది, ఎంతవరకు ఆకట్టుకుంది అనేది ఇప్పుడు చూద్దాం. ఈ సినిమా కథ విషయానికి వస్తే కొత్తపల్లి గ్రామంలో ఒక ప్రేమ కథ, ఒక ఊహించని మలుపు, డబ్బు ముఖ్యం అనుకునే ఒక వడ్డీ వ్యాపారి, పరువు ముఖ్యం అనుకునే ఒక పెద్ద మనిషి, ముఖ్యంగా వీడి చుట్టూ ఒక పల్లెటూరు బ్యాక్ డ్రాప్ లో అల్లుకున్న కథ ఇది. అప్పన్న అలియాస్ రవీంద్ర విజయ్ ఊరందరికీ అప్పులిచ్చి వాటిపై వడ్డీలు వసూలు చేస్తూ ఉంటాడు. ఆ క్రమంలో అతను చాలా కర్కశంగా ప్రవర్తిస్తాడు. అయితే అతని అసిస్టెంట్ రామకృష్ణ అలియాస్ మనోజ్ చంద్ర వడ్డీలు వసూలు చేస్తూ అందరితో కాస్త మంచిగా ఉంటాడు. అతను చిన్నప్పటి నుండి ఆ ఊరి ప్రెసిడెంట్ అలియాస్ బెనర్జీ కూతురు మౌనికాని ప్రేమిస్తాడు. ఆమెకి తన ప్రేమను తెలియపరచడానికి ఆమె స్నేహితురాలు ఆదిలక్ష్మిని సహాయం అడుగుతాడు. ఆమె సహాయం చేస్తే అప్పన్న అప్పు నుండి విముక్తి చేస్తా అని చెప్పడంతో ఆమె కూడా ఒప్పుకుంటుంది. కానీ కొన్ని అనుకోని సంఘటనలతో రామకృష్ణ ఆదిలక్ష్మిని పెళ్లి చేసుకోవాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. మరి రామకృష్ణ మౌనికాని కాకుండా ఆదిలక్ష్మిని పెళ్లి చేసుకున్నాడా? అప్పన్న వడ్డీల భారం నుండి కొత్తపల్లి ఎలా బయటపడుతుంది వంటి విషయాలు సినిమా చూసి తెలుసుకోవాలి. ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్ పెద్దగా ఇబ్బంది లేకుండా లైటర్ వీన్ లో నడిచింది. పల్లెటూరులో బ్యాక్ డ్రాప్ లో ఒక సహజమైన వన్ సైడ్ ప్రేమ కథ చూసిన ఫీలింగ్ కలుగుతుంది. ఇది కొత్త పాయింట్, ఇది ఫ్రెష్ గా ఉంది అని చెప్పలేకపోయినా ఇది బాలేదు అని చెప్పడానికి కూడా వీల్లేదు. 2 గంటల 5 నిమిషాల నిడివి ఉన్న సినిమాలో ఫస్ట్ హాఫ్ పాత్రల పరిచయం, అనుకోకుండా ఒక చిన్న సమస్యలో చిక్కుకున్న హీరో, అలానే అనుకోకుండా బయటపడడంతో ఫస్ట్ హాఫ్ చకచకా నడిచిపోయిన ఫీలింగ్ వస్తుంది. ఎటొచ్చి ప్రాబ్లం అంతా సెకండ్ హాఫ్ తోనే. అప్పటి వరకు పీడించుకొని తిన్న వ్యక్తి చనిపోగానే దేవుడిలా పూజిస్తారు ఆ ఊరి జనం. మనిషి చచ్చి దయ్యమయ్యాడు అంటే నమ్ముతారు, కానీ దేవుడనే కాన్సెప్ట్ ని మరీ అంత ఈజీగా నడిపించేశారు. వేరే వాళ్ళు వాళ్ళ స్వార్థం కోసం ఆ నమ్మకాన్ని రుద్దిన కొన్ని సీన్స్ లో లాజిక్ లేకుండా కన్వే చేయడంతో చూసే వాళ్ళకు కూడా ఒక కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది. క్లైమాక్స్ కూడా హీరో హీరోయిన్ కాకుండా ఆమె ఫ్రెండ్ ని పెళ్లి చేసుకుంటే ఇంకా కన్విన్సింగ్ గా ఉండేది. కానీ హీరో ప్రేమించాడు కాబట్టి అన్నట్టు వాళ్ళిద్దరికి పెళ్లి చేశారు. అసలు హీరో హీరోయిన్ మధ్య లవ్ అండ్ బాండింగ్ ఎస్టాబ్లిష్ చేసే సీన్ ఒకటి కూడా లేదు. ఉన్న ఒక్క సీన్ లో హీరో రియలైజేషన్ చూపించడంతో ఆ ఫీల్ క్యారీ కాలేదు. దీంతో ఒక న్యాచురల్ ఫ్లో లో మొదలైన సినిమా గందరగోళంగా మారి చివరికి ఒక రొటీన్ ఎండింగ్ తో ముగిసిన ఫీలింగ్ వస్తుంది. సెకండ్ హాఫ్ కూడా ఫస్ట్ హాఫ్ లో మెయింటైన్ చేస్తూ ప్రేమ కథపై సినిమా నడిపించి ఉంటే బాగుంటేది. మొత్తం బ్యాక్ డ్రాప్ కథ గమనం పూర్తిగా మారిపోవడంతో 2 సినిమాలు చూసిన ఫీలింగ్ కలుగుతోంది. అలాగే ఈ సినిమా మొత్తం ఒక ఫీల్ తీసుకురావడం కోసం వాడిన లెన్స్ వల్ల అక్కడక్కడ బ్లర్ అవ్వడం ఇబ్బందిగా అనిపించింది. టెక్నికల్ గా గొప్పగా చెప్పబోయి బేసిక్స్ ని వదిలేశారు అనిపించింది. ఇక నటీనటుల విషయానికి వస్తే రామకృష్ణ పాత్రలు మనోజ్ చంద్ర మంచి ఈజ్ తో బాగా చేశాడు. రవీంద్ర విజయ్, బెనర్జీ తమ అనుభవంతో ఆయా పాత్రలను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లారు. మిగతా వాళ్ళంతా పాత్రల పరిధి మేర నటించి మెప్పించారు. కాస్టింగ్ పరంగా పర్ఫెక్ట్ అనిపిస్తుంది. బాబు మోహన్, సత్యం రాజేష్ ఒక్కో సీన్ లో కనిపిస్తారు. మణిశర్మ సంగీతం పర్లేదు అనిపించేలా ఉంది. ఈ సినిమాకి నిర్మాత మరియు దర్శకురాలు అయిన ప్రవీణ రైటింగ్ లో కొన్ని జాగ్రత్తలు తీసుకుని సెకండ్ హాఫ్ డీవియేషన్ లేకుండా నడిపించి ఉంటే దర్శకురాలుగా మంచి మార్కులుండేవి. పెద్ద హీరో అయ్యుండి ఇలా చిన్న సినిమాలకు కొత్త వాళ్లకు సపోర్ట్ అందిస్తున్నందుకు రానాని మెచ్చుకోవాలి. ఫైనల్ గా కొత్తపల్లి కంచరపాలెంలా కట్టిపడేయలేదు. ఈ సినిమాకి మా రేటింగ్ 2.5 out of 5.